అయోధ్య బాలరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేత స్వర్గం వెంకట దుర్గారావు మాట్లాడుతూ, అన్నదానం నిర్వహించడం నా పూర్వజన్మ సుకృతం. బాలరాముడు ప్రతిష్ట మహోత్సవ సంబరాలు కొండపల్లిలో కూడా జరగాలని నా ఆకాంక్ష నెరవేరింది. అయోధ్య రాముడు కోసం కుల మతాలకు అతీతంగా హాజరైన కొండపల్లి ఇబ్రహీంపట్నం మండలం ప్రజానికం. ఈ అన్నదాన కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు సుమారు 5,000 మంది పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కొండపల్లి ప్రజలకు శ్రేయోభిలాషులు కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. కొండపల్లి స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మా వంతు కూడా పాలు పంచుకోవాలన్న సంకల్పంతో మేము చేస్తున్న చిన్న కార్యక్రమం ఇది. ఒక 2,000 నుంచి 4,000 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎంతమంది రాగలిగితే అంతమంది వరకు అన్న సంతర్పణ చేయాలని ఆ రాముల వారి సంకల్పాన్ని మేము నెరవేరుస్తున్నామని భావిస్తున్నాం. మా చేతుల మీదుగా ఆయన చేస్తున్నందుకు చాలా రుణపడి ఉన్నాం. ఆయనకి చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని ఇంతమంది ఇన్ని చేతులు సాయం వస్తాయని అసలు మేము అనుకోలేదు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవకుండానే వచ్చి ప్రతి చెయ్యి సాయం చేసి అందరూ మాకు చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ స్వర్గం రెస్టారెంట్ కొండపల్లి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయవంతంగా ఆ రాముని ఆశీస్సులతో ఇంకా ఎదరికి వెళ్ళాలని ఆశిస్తూ జై శ్రీ. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఒక 3 నుంచి 4,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకొని అది దిగ్విజయంగా సాగుతుంది. ఇప్పటికి ఒక 2,000 మంది దాకా పూర్తయ్యారు. ఇంకా 2,000 మంది అయినా పర్లేదు. సాయంత్రం 4-5 దాకా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇది అందరి ఈ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ కళ అనేది 500 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది. ఈ రోజుకి అది నెరవేరింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. అందరూ చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఒక పండుగలాగా. మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మన వంతు సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ఇలా జరపడం జరిగింది. దీనికి ఆ రాముడి వారి ఆయన దివ్య ఆశీస్సులతో ఆయన చేతుల మీదుగా ఆయన జరుపుకున్నట్లుగా ఉంది. ప్రజలందరూ మాతో సహకరించి అందరూ చక్కగా వచ్చి కులాలకి మతాలకి అతీతంగా అందరూ మనతో ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నారు. చాలా సంతోషమైన రోజు ఈరోజు. మళ్ళీ ఇక నా జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు రాలేదు కూడా. అలాంటి రోజున ఇంత భాగ్యాన్ని నాకు ప్రసాదించిన రాముడి వారికి మళ్ళీ మనస్ఫూర్తిగా నేను ఆయన పాదాలకి అభివందనం చేస్తున్నాను. అందరికీ అందులోని కొండపల్లి మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఈ రెస్టారెంట్ తరఫున అభిమానులు కానీ అందరూ వచ్చి దగ్గరుండి వారి కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ఏ సందర్భం ఏ అవసరం వచ్చినా కానీ నేను ముందుంటాను. ఈ స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ప్రజలకి
ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. చక్కగా నన్ను సహకరిస్తున్నారు అందరూ. జై శ్రీరామ్. పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మరొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్.